వాటిలో ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే దేని మీద ఉన్నాయి ఏందనేది అడగండి, క్లారిటీ ఇస్తాను. కొత్త ఇంకొక వేరే ఉన్నాయి కదా, ఇంకా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి కదా, ఆ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, షేర్ చేస్తున్నాను, ఒక నిమిషం. ఓకే, మ్యూట్ లో పెట్టండి మీది ఇవన్నీ. మైక్ మ్యూట్ లో పెట్టుకోండి, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చూడండి, అలా క్లాస్ కూడా డిస్టర్బెన్స్ కలిగించద్దు. ఓకేనా? సాయి గణేష్, డౌట్ ఏంటమ్మా చెప్పు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, సాయి గణేష్ అన్మ్యూట్ చేసి అడిగమ్మా, డౌట్ ఏంది అడగండి. ఒకవేళ అన్మ్యూట్ చేయటం మీకు కుదరకపోయిన పక్షంలో మీకు మెసేజ్ ఉంటుంది కదా, మెసేజ్ బాక్స్ లో, నాకు చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి, నేను మెసేజ్ చూస్తేనే మీకు ఆన్సర్ చేస్తాను, ఇబ్బంది లేదు. క్లారిటీ రావటమే మనకి ఇంపార్టెంట్. మెయిన్ మీకు వర్క్ చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే కనుక మీకు డౌట్స్ వస్తాయి. ఓకే, సెంటర్, లెఫ్ట్, రైట్ అలైన్మెంట్స్. ఓకేనా? చూడండి, అవి కూడా చెప్తాను, అలైన్మెంట్స్ కూడా నేను చెప్తాను. ఒకటి, సెంట్రల్ ఎలిమెంట్ అయినా ఏదైనా అలైన్మెంట్ అనేది 2 types గా ఇస్తాం. ఒకటి ట్యాగ్ అవుట్ సైడ్ ఇచ్చే ఇండివిజువల్ ట్యాగ్స్ ఉంటాయి, సెంటర్ రైట్ ట్యాగ్ అని. అలైన్మెంట్స్ అనేవి రైట్ సెంటర్ అనేవి అవుట్ సైడ్ ఇచ్చేది కొన్ని ఉంటది, ఇంకొకటి ట్యాగ్ ఇన్సైడ్ యాట్రిబ్యూట్ గా ఇచ్చేది ఇంకోటి ఉంటది. ఓకేనా? అయితే మనం పర్పస్ ని బట్టి ఎలా యూజ్ చేస్తున్నాం అన్నదే మెయిన్ ఇంపార్టెంట్. పర్పస్ బట్టి మనం ఏ టైంకి ఏం యూజ్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అదే మనం చెప్పే కదా, మనం ఉంది కదా అని చెప్పి ప్రతిదీ యూజ్ చేయకూడదు. ఓకేనా? ఉన్నాయి కదా అని చెప్పి ప్రతిదీ యూజ్ చేయకూడదు. మనకి ఏది అవసరమో ఏ టైంకి ఎలా యూజ్ చేయాలి అన్నదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఒక్క నిమిషం చెప్తున్నాను. నాకు మెసేజ్ పెట్టండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను అది చూసైనా మీకు నేను క్లారిటీ ఇస్తాను. మెసేజ్ చూసి కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు, ఒకవేళ అన్మ్యూట్ చేయడం కుదరకపోతే కనుక. ఓకేనా? చూడండి, ఇప్పుడు నాకు ఒక్కసారి ఇది చూద్దాం. నాకు ఈ ఎలా ఉన్నాయి, సెక్షన్ 1 అనేది ఒకటి పెట్టాను, సెక్షన్ 2 అనేది పెట్టాను, అలాగే సెక్షన్ 3 అనేది పెట్టాను. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న దాంతో పాటు ఇప్పుడు కొన్ని చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏం చెప్పాను మీకు? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఒకటే ఇచ్చాను ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ ఒకటే ఇచ్చా, డేట్ ఆఫ్ బర్త్, మేల్. ఎందుకంటే మళ్ళీ మొత్తం పెట్టుకోవడానికి అన్ని చెప్పుకోవాలంటే కుదరదు కాబట్టి ఈ టైప్ లో ఉన్న పెట్టాల్సిన వాటికి ఈ బాక్స్ ఎలా యూజ్ చేస్తామనేది యూజ్ చేయండి. ఎన్ని పెట్టాలి అలా, ఫాదర్ నేమ్ కావచ్చు, ఇంకోటి ఎడ్యుకేషన్ ఏంటనేది అప్లై చేయాలన్నా కానీ ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ టైపే వాడతాం కాబట్టి నేను ఒకటే పెట్టాను. అందుకని మీరు ఇంకో ఫాదర్ నేమ్ పెట్టాలనుకోండి ఇంకోటి, ఇప్పుడు ఫస్ట్ నేము లాస్ట్ నేము అలాంటివన్నిటికీ ఇదే మోడల్ వస్తుంది. ఓకేనా? అసలు నేను ఇక్కడ 3 సెక్షన్స్కే ఎందుకు పెట్టాను, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్న దానికోసం మీకు మళ్ళీ అనేది 3 సెక్షన్స్ పెట్టాను, ఎందుకు అనేది. ఓకేనా? ఇవన్నీ చేయటం కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. సపోజ్ నాకు ఇప్పుడు సెక్షన్ అనేది అడిగా, ఇప్పుడు సెంట్రల్ ఎలిమెంట్ అడిగారు కదా, దానికోసం ఒకటేమో మనం ట్యాగ్ ఇన్సైడ్ ఇస్తాం, ఇదిగో ఇట్లా ట్యాగ్ యాట్రిబ్యూట్ లాగా అలైన్మెంట్ అని ఇచ్చి సెంట్రా రైటా లెఫ్టా ఏందని ఇస్తాం. ఆల్రెడీ సెక్షన్ 1 అనేది ఎక్కడుంది, ఇదిగోండి ఇటు సైడ్ ఉంది. సెక్షన్ 1 అనేది ఇటు పక్కన ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది. నాకు ఇది సెంటర్ కావాలంటే అలైన్మెంట్ ఇక్కడ నేను
సెంటర్ ఇస్తా, సేవ్. సేవ్ చేసి చూడండి, రిఫ్రెష్. ఇదిగోండి సెంటర్కి వచ్చేసింది. ఇంకొకటి ఈ సెక్షన్ చూడండి. నేను ఫస్ట్ సెక్షన్కి ఏం చేశాను, ట్యాగ్ లోపల ఇచ్చా. అంటే అది ట్యాగ్ లోపల అంటే ఉందిద్దా లేదా అనేది కూడా దానికి ఇవ్వచ్చా లేదా అనేది కూడా ఒక ఐడియా రావాలి. అది మీకు ప్రాక్టీస్ మీదే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు లేదనుకోండి, ట్యాగ్ ఇన్సైడ్ అనేది అలైన్మెంట్ రాలేదు అనుకోండి, ఓకేనా. ఒకవేళ మీకు అది ఎలా ఉండిద్ది అనేది కూడా నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఇందులో ఇది ఉంది కదా, ఇన్పుట్ ట్యాగ్ ఉంది కదా, ఇన్పుట్ ట్యాగ్ అనేది చూస్తున్నాం. ఇదిగోండి ఇన్పుట్ ట్యాగ్ కి అలైన్మెంట్ అనేది వచ్చిద్దా, ఇన్పుట్ ట్యాగ్ అలైన్మెంట్ వచ్చింది. అలాగే దేని అలైన్మెంట్ అనేది ఉందా లేదా అనేది చూసుకోండి. సెక్షన్ అనేది ఉంది, వేరు మళ్ళీ సెలెక్ట్ అనేది దీనికి చూడండి రావట్లేదు. नींबू पानी कुल्ली करते हो, घट पड़ जाते दांत। अब वो दांत आता है तो चिగురు उड़ता है। जाओ उड़ जाता है, ऐसा क्या उड़ता है, सब बल्ले को भोगता है तो उड़ जाता है। ఇందులో అలైన్మెంట్ అనేది ఉందా చూడండి. ఇక్కడ అలైన్మెంట్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ సెక్షన్ అనే దాంట్లో అలైన్మెంట్ అనేది లేదు. ఈ అలైన్మెంట్ అనేది కొన్నిటికి ఉండవు. మనం కొన్ని అవుట్ సైడ్ ఇవ్వాల్సి వస్తుంది. అవుట్ సైడ్ అంటే ఎలా ఇస్తాం? సపోజ్ ఇప్పుడు చూడండి, సెక్షన్ 1 కి నేను ట్యాగ్ ఇన్సైడ్ మాత్రమే ఇచ్చాను. సెక్షన్ 2 అనేది చూస్తున్నాను ఒక్కసారి. సెక్షన్ 2 కి వెళ్తే సెక్షన్ 2 లో నేను బయట ఇస్తా. సెక్షన్ 2 లో నేను బయట ఇస్తా. సెంటర్ మీకు ఇక్కడ ఒకటి అవుట్ సైడ్ ఇచ్చే దాంట్లో మీకు అలైన్మెంట్ రైట్ అనేది లెఫ్ట్ రైట్ అనేది ఉండదు. ఓన్లీ సెంటర్ మాత్రమే ఉంటుంది అవుట్ సైడ్ ఇచ్చే దాంట్లో. అవుట్ సైడ్ ఇచ్చే దాంట్లో సెంటర్ ఒక్కటే ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అది రావట్లేదు అనుకోవద్దు. సేవ్. సెక్షన్ 2ని చూడండి. సెక్షన్ 2ని చూడండి. ఇదిగోండి సెక్షన్ 2 కూడా సెంటర్కి వచ్చింది. అవుట్ సైడ్ ఇచ్చే దాంట్లో అలైన్మెంట్ అనేది సెంటర్ లెఫ్ట్ రైట్ అనేవి సెంటర్ ఒకటే ఉంటుంది. సపోజ్ టేబుల్లో ఉన్నవి ఏమైనా ఇలా ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఇది టిఆర్ కదా, ఇది టిఆర్, ఇక్కడ టీడీ లేవు, ఒక టిఆర్ఏ ఉంది, ఒక టీడీఏ ఉంది. ఒక టిఆర్ ఒక టీడీ మాత్రమే ఉన్నాయి. చూడండి ఇదిగోండి నేను ఇందులో ఏం చేశాను, ఇక్కడ ఏమైనా కాలమ్స్ ఉన్నాయా? మళ్ళీ లేవు, ఓన్లీ రోస్ ఉన్నాయి. ఒక రోలో ఒక కాలమే ఉంటుంది, సెకండ్ కాలం లేదు. కాబట్టి నేనేం చేశాను, 1 2 3 4 5 ఇట్లా నేను ఒక 6 7 తీసుకున్నాను. టిఆర్లు 7 టిఆర్లు తీసుకున్నా, ఒక్కొక్క టిఆర్లో ఒక టీడీ తీసుకున్నా, అందుకని ఇలా పెట్టాను. ఓకేనా. సపోజ్ మీరు ఏం చేస్తున్నారంటే ఇట్లా చేసి వదిలేస్తున్నారు, అలైన్మెంట్ అనేది లేకుండా, ఒక ఆర్డర్ అనేది లేకుండా చేసేస్తున్నారు. ఖచ్చితంగా మీరు టేబుల్ తీసుకొని వర్క్ చేయండి. ఖచ్చితంగా టేబుల్ తీసుకొని వర్క్ చేయండి. ఎందుకంటే అలైన్మెంట్ అనేది ఆర్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది. గ్యాప్ అనేది ఒకదానికి ఒకటి చూడండి ఎలా కలిసిపోయినాయో. ఇలా ఉంటే బాగుండిద్దా? రేపు మీరు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు ఒక రెజ్యూమ్ తయారు చేసినప్పుడు ఎలా ఇస్తారు? ఆర్డర్ లేకుండా ఎలా పడితే అలా ఒకటి ఎగుడు దిగుడుగా అలా ఉన్నా ఇస్తారా? ఆర్డర్గా పెడతారా? ఏదైనా అలాగే మనం ఇక్కడ కూడా ఏంటంటే ప్రజెంటేషన్ మనం ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేది వర్క్ చేస్తున్నారు, ట్యాగ్స్ యూజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ప్రాపర్గా మనం చెప్పుకున్న ప్రతి ట్యాగ్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అది కలర్ ట్యాగా, లేకపోతే కలర్స్ ఇచ్చేదా, ఫాంట్స్ చేంజెస్ చేసేదా, మళ్ళీ లేదంటే ఇలా బటన్స్ ఏమైనా పెట్టేదా, ఏంటనేది మీరు అది ప్రాపర్గా అన్ని యూజ్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, టేబుల్ యూజ్ చేస్తే చూడండి ఎలా ఉంది, టేబుల్ యూజ్ చేస్తే ఎలా ఉంది అనేది చూడండి. ఓకేనా. టేబుల్ యూజ్ చేయటం వల్ల, లేదు కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్, టేబుల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేస్తే ఎలా ఉంది, ఇట్లా ప్రతిదీ మీరు అర్థం కాకపోతే గనక, మీకు ఏదైనా శాంపిల్ అర్థం కాకపోతే గనక మీరు మళ్ళీ ఆల్టర్నేట్ నెట్లో ఏదో ఒకటి మీకు శాంపిల్స్ ఉంటాయి. మనం ఒక వెబ్ పేజీని చూడాలి అనుకున్నప్పుడు
ఏదైనా ఒక శాంపిల్స్ తీసుకొని చూడండి. నిన్న ఎవరో పెట్టారు కొన్ని మూవీ రూల్స్ ఇలా కొన్ని పెట్టి లింక్స్ పెట్టారు. దానికి ఒకటి లింక్స్ పెట్టారు. సేమ్ ఓకేనా? ప్రతిదీ అలా ట్రై చేయండి. నేనేమంటున్నానంటే ఓన్లీ రెజ్యూమ్ ఒకటి తయారు చేయటం అని కాదు. ఫోటోస్ పెట్టి దానికి ఇది ఇట్లా ఒకవేళ సపోజ్ ఇలా మీకు డౌన్లోడ్ చేసుకోండి ఫోటోస్. ఆ ఫోటోస్‌ని ఇలా పెట్టి వాటిని లింక్స్ ఇవ్వటం, ఏదైనా ఓపెన్ అవ్వటం, దానికి సంబంధించింది ఏదైనా ఓపెన్ అవ్వటం. ఒక పేరు ఇక్కడ చూడండి. ఇప్పుడు మూవీది పోస్టర్ మీద క్లిక్ చేసినా నాకు అది ఓపెన్ అయ్యిద్ది. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నా అది ఓపెన్ అయ్యిద్ది. అట్లా మీరు ప్రతిదీ డిజైన్ చేయాలి. మీరు ఇలాంటి శాంపిల్‌గా ఏదైనా చూడండి. వాళ్ళు ఎలా పెట్టారు ఏంటి అనేది చూడండి. ఇక్కడ చూడండి ఇలా బటన్స్ పెట్టటం. ఒక వెబ్ పేజీకి బటన్స్ పెట్టటం. ఇలా లింక్స్ ఇలా డిజైన్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశారు? టేబుల్ తీసుకున్నారు. ఓకేనా? ఇదొకటి ఇక్కడ టేబుల్ తీసుకున్నారు. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఓకేనా? అంటే ఏంది? అలాగే ఇట్లా ఎన్ని ఇచ్చారు చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఇలా చూడండి. ఎక్కడి దాకా ఇచ్చారు? ఒక 10 ఇచ్చారు. అంటే టీఆర్‌లు ఎన్ని ఇచ్చారు? 10 టీఆర్‌లు ఇచ్చారు. మళ్ళీ టీడీలు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క టీఆర్‌లో 1, 2, 3, 4. ఇది మొత్తం చేయమనట్లా. మీకు ఓకే అనుకున్నాకే స్టెప్ బై స్టెప్ గానే వెళ్ళండి. ఓకేనా? స్టెప్ బై స్టెప్‌గా ముందు సింపుల్‌గా చేశారు. ఓకేనా? ఒక ఫార్మ్ అనేది ప్రిపేర్ చేశారు. ఒక ఫార్మ్ అనేది నీట్‌గా ప్రిపేర్ చేశారు. దాన్ని ఏం చేయాలి? ఒక డెవలప్‌మెంట్ ఇంకొక అడ్వాన్స్డ్‌గా ఏం చేయాలి? ఇలా టేబుల్ ఇచ్చి చేస్తాం. ఇంకొద్దిగా అడ్వాన్స్ అనుకుంటే ఏం చేస్తాం? ఇగో ఇట్లా కలర్ ఇస్తాం. ఇంకొద్దిగా బెటర్ అనుకుంటే ఏం చేస్తాం? వాటిలో బటన్స్, లింక్స్ అన్ని ఇస్తాం. హోమ్ బటన్ ఇవన్నీ పెడతాం. ఇలా ప్రతిదీ ఏంటంటే మీరు క్లారిటీగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్‌గా మీరు మీ వర్క్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకేసారి హైలా ఎళ్లారంటే మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఖచ్చితంగా ఇవాళ ఏం చేస్తారంటే మీకు మళ్ళీ ఇప్పుడు 3 డేస్ ఒక 4 డేస్ మీకు గ్యాప్ వస్తది కాబట్టి ఈ 3, 4 డేస్‌లో స్టెప్ బై స్టెప్ మీరు ప్రాపర్‌గా డిజైన్ చేసి పంపించాలి. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ ఇంకా చెప్పుకోవాల్సినయి ఏందనేది మనం ఒకసారి చూద్దాం. మనం ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి చెప్పుకోవాల్సినయి చూద్దాం. చూడండి మనం లాస్ట్ క్లాస్‌లో ఈ టెక్స్ట్ బాక్స్ పెట్టడం చూసారు. డేట్ ఆఫ్ బర్త్ అనే డేట్ అది పెడతానికి చూసారు. ఇంకా మనకి అలాగే ఇదిగోండి ఇది మెయిల్, ఫీమేల్ చెప్పుకున్నాం. అంటే ఎందుకిది? ఓన్లీ ఒకటే సెలెక్ట్ అవ్వాలమ్మా. దీన్ని రేడియో అంటాం. రేడియో బటన్స్ అంటాం వీటిని. అలాగే ఈ కింద ఉన్నాయి చూసారా? చెక్ బటన్ అంటాం. చెక్ బటన్ అంటే ఏందంటే మల్టిపుల్‌గా పెట్టుకోవడానికి యూజ్ చేసేది. నాకు ఏమేమి ఇంట్రెస్ట్ హాబీస్ అంటే చెస్ ఇంట్రెస్ట్ ఆడతాను. సైక్లింగ్ చేస్తాను. అలాగే డాన్సింగ్ చేస్తాను. ఇలా మల్టిపుల్‌గా పెట్టాలి అంటేనే ఈ చెక్ బాక్స్‌ని ఆ పర్పస్ కింద యూజ్ చేస్తాం. ఇలా ఓన్లీ నేను ఇదే మెన్షన్ చేస్తున్నాను. ఓన్లీ నేను ఫీమేలా, మెయిల్ అనేదే క్లిక్ చేయాలనుకున్నప్పుడు 2 ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలి. నేనిచ్చిన చాయిస్‌లో ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలి. మీరు ఇంకోటి ఏం చేయొచ్చు? ఆలోచించండి. మనం చెప్పుకున్న ట్యాగ్స్‌కి ఆల్టర్‌నేట్‌గా ఏమేమి యూజ్ చేయొచ్చు? నేను అప్లికేషన్ ఫార్మ్ ప్రిపేర్ చేయడం మీకు చూపించాను. మీరు ఇంకోటి ఏం చేయొచ్చు చెప్పండి? ఇదే మోడల్‌లో ఇంకోటి ఏం చేయొచ్చు? ఇలా టేబుల్ ఇచ్చి ఏం చేస్తారు చెప్పండి? మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు గదా! ఒక క్వెషన్ పేపర్, బిట్ పేపర్ ఒకటి ప్రిపేర్ చేయండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని. ఏమి మెన్షన్ చేయాలక్కడ? ఏదో ఒకటే గదా పెట్టాలి. ఏదైనా ఒకటే గదా పెట్టాలి. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సిలో ఒకవేళ డిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే అదే పెడతాం. కాబట్టి అప్పుడు ఏం యూజ్ చేయాలి? ఇదిగోండి ఇట్లా. ఇలా రేడియో బటన్ యూజ్ చేస్తాం. ఇట్లా ఒక్కొక్క దానికి మనం ఏం యూజ్ చేయాలి అన్నది, ఆ ట్యాగ్ ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది కూడా మీరు ప్రాపర్‌గా ఒక మోడల్‌ని ప్రిపేర్ అవ్వండి. నేను ఇదే చెప్పాను కాబట్టి ఫార్మే చెప్పారు, ఫిల్లింగ్ ఇది చెప్పారు అని చెప్పి దాని మీదే ఉండొద్దు. ఓకేనా? ఇదొకటి. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన దాంట్లో ఇంకోటి మెయిన్. మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మ్స్ ఏదైనా ఫిల్ చేసి ఉంటే మీ ఫోటోని అప్లోడ్ చేయండి. మీ డాక్యుమెంట్‌ని అప్లోడ్ చేయండి. లేదంటే ఏదైనా ఒక మీకు సంబంధించిన సర్టిఫికేట్స్‌ని అప్లోడ్ చేయండి అని చెప్పి మీరు ఏదైనా వెబ్‌సైట్‌లో మీరు ఆల్రెడీ ఏదైనా చూసుంటారు. మీరు చేయకపోయినా మీ ఫ్రెండ్సో, బ్రదర్సో ఏదైనా నెట్ సెంటర్‌కెళ్ళో లేకపోతే చూసుంటారు. అక్కడ మీరు ఎలాగైతే ఫైల్‌ని అప్లోడ్ చేసేది పెడతారో దానికోసం యూజ్ చేసేదే చూస్ ఫైల్ అని చెప్పేది వాడతాం. ఇప్పుడేమవుతది? మీ ఫైల్ అనేది అప్లోడ్ చేయడానికి యూజ్ చేసే ఇది. దీన్ని మనం బ్రౌజ్ బటన్ అంటాం. దీన్ని మనం బ్రౌజ్ బటన్ అంటాం. అలాగే పాస్వర్డ్ జీమెయిల్, ఫేస్‌బుక్ ఇలాంటి వాటికి మీరు పాస్వర్డ్ ఇస్తారుగా. మీరిక్కడ నేనేం టైప్ చేస్తున్నాను? చూడండి టైప్ చేస్తుంటే లెటర్స్ పడుతున్నాయి. అదే నేను పాస్వర్డ్‌లో గనక టైప్ చేస్తే లెటర్స్ చూపిస్తదా?
లెటర్స్ మీకు చూపిస్తే ఆ పాస్వర్డ్ లో మీకు ఏమన్నా చూపించదు కదా. అలాగే నేను ఇక్కడ పాస్వర్డ్ అని హింట్ ఇచ్చాను. టెక్స్ట్ పాస్వర్డ్ ఉన్నా కానీ నేను ఇచ్చే పాస్వర్డ్ ఏంటనేది చూపించదు. దానికి అది పాస్వర్డ్ కి సంబంధించింది అని చెప్తుంది. అలాగే దాంట్లో ఏమొస్తుంది? ఐ. ఎందుకు ఇది? నా పాస్వర్డ్ ఏందనేది చూడాలి అన్నప్పుడు ఐ వస్తుంది. మీరు గమనించే ఉంటారు. మీ జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ లాగిన్ అయ్యేటప్పుడు చూస్తే ఏంది అనేది చూడటం కోసం అలాగే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది పాస్వర్డ్ కి సంబంధించిన బటన్. అట్ సేమ్ టైం రీసెట్. మనం ఫిల్ చేసిన మొత్తం, సపోజ్ ఫిల్ చేశాను, మొత్తం ఫిల్ చేశాను, రీసెట్ చేయాలి. ఇక్కడ చూస్తే రీసెట్ అంటే రీసెట్ అవుతుందా లేదా చూడండి. అయ్యిందా? రీసెట్ అవుతుందా? రీసెట్ అంటే ఏమవ్వాలి? ఈ మొత్తం ఏమవ్వాలి? క్లియర్ అయిపోవాలి. అంటే నాకు అయ్యో పొరపాటు చేశాను అని చెప్పి క్లియర్ అవ్వాలి. కానీ క్లియర్ అవ్వట్లేదు. ఎందుకు? మనం ఇక్కడ ట్యాక్స్ ఇచ్చేటప్పుడు కూడా ప్రాపర్ గా యూజ్ చేయాలి. ఎలా? ఏంటి అంటే చూడండి. ఇక్కడ చూడండి. నేను మీకు లాస్ట్ టైం చూపించాను కదా, ఇదిగోండి ఇది మామూలు సబ్మిట్ చేస్తున్నాను, డేట్ అవి అన్ని పెడుతున్నాను, టెక్స్ట్ అన్ని రాశాను, ఏం డిస్ట్రిక్ట్ ఏంటి అనేది నేను పెడుతున్నాను. అది మీరు జాగ్రత్త చూసుకొని మెయిల్ ఐడి అన్ని, మొబైల్ నెంబర్ అన్ని ఇచ్చాను. నాకు పొరపాటున ఏదైనా ఇదైంది అనుకోండి, రీసెట్ అనగానే ఏమైంది? రీసెట్ అయ్యిందిగా. రీసెట్ అయ్యింది కదా. ఏం చేయాలి మనం ఇక్కడ? కరెక్ట్ గా మస్ట్ గా యూజ్ చేయాల్సింది ఏంటి అంటే మరి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. వీటిని ఎలా ఏంది అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. మనం ఇప్పుడు చెప్పుకునే ఏంటి? చెక్ బాక్స్. చెక్ బాక్స్ ఒకటి చెప్పుకున్నాము. ఇవ్వండి, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ డేటు, ఈ రేడియో బటను, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. ఈ చెక్ బాక్స్, ఫైల్, ఇవి మనం చూద్దాం. ఇన్పుట్ ఏమో ఇవన్నీ ఇన్పుట్ ట్యాగ్స్ లోనే ఉంటాయి. ఇన్పుట్ ట్యాగ్ లోనే ఉంటాయి. చూడండి, మనం ఇన్పుట్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాము అంటే గనక, ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసేటప్పుడు ఇన్పుట్ ట్యాగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే ఉందో అది ప్రతిదీ ఏమవ్వాలి అంటే, దీనికి ముందు ఒక్క నిమిషం చూపిస్తున్నాను. అసలు గేమ్స్ మెంట్లనికి చూడండి, ఖచ్చితంగా మీరు మెంటలే మ్యూట్ పెట్టుకోండి. మ్యూట్ పెట్టుకోండి. సౌండ్ క్లారిటీగా వస్తుందా? నా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందా? బాగా సౌండ్ క్లారిటీ వస్తుందా? నా వాయిస్ అది ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉందా? క్లారిటీగానే ఉంది సార్. ఓకే. కానీ కొంతమంది డిస్టర్బెన్స్ గా ఉందని మెసేజ్ పెడుతున్నారు. చూడండి, మనం చెప్పుకోవాల్సింది ఇన్పుట్. మీకు ఇంకొకటి చెప్తున్నాను, మీకు ఏదైనా ఈ ట్యాగ్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. మీకు ఏదైనా క్లారిటీ కావాలి అనుకుంటే గనక ఇదిగోండి, డబ్ల్యూ స్కూల్ అని ఉంటుంది. అంటే HTML ట్యాగ్స్ కొట్టి ఓకేనా, W3 స్కూల్ అని ఉంటుంది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ చూసుకోవచ్చమ్మా. మీకు ఫర్దర్గా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, మన సెక్షన్ అన్ని అయిపోయాక ఇంకేదైనా డౌట్ ఉంటే గనక మీరు చూడాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇన్పుట్ అని కొట్టాను. ఇన్పుట్ ట్యాగ్ సంబంధించి ఇలా ఉంటాయి. సపోజ్ మీరు టేబుల్ ట్యాగ్ ఏమైనా కావాలి, దాంట్లో టేబుల్ అని కొట్టండి. ఓకేనా.
సబ్మిట్ కొట్టి ఇలా చూపిస్తుంది మీకు అవుట్పుట్ కానీ ఇవన్నీ మీకు చూపిస్తుంది. మీరు జాగ్రత్తగా మీకు ఒకవేళ ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్తున్నాను. మీకు ఏదైనా ఏం చేయాలి ఏంటి అనేది ఇలా చూసుకుంటే మీకు సరిపోతుంది. కొన్ని కనీసం మీకు అంటే మేము ఒకవేళ అవైలబుల్లో ఉన్నాం కదా, మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఏదైనా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చూడండి, ఇన్పుట్ మనం ఇది ఒకటి ప్రిపేర్ చేద్దాము. దీనికన్నా డైరెక్ట్ కాపీ చేస్తాను ఒక సెక్షన్ని కాపీ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంది ఏంటంటే ఇన్పుట్ ట్యాగ్ లో ఇన్పుట్ ట్యాగ్ అని ఇచ్చాం కదా. ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చే ముందు, ఇన్పుట్ ట్యాగ్ కన్నా ముందు ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఫామ్ అనేది ఇవ్వాలి. ఫామ్ ఎండ్ ఇన్పుట్ ట్యాగ్స్ ఎక్కడైతే ఇచ్చారో ఆ ఇన్పుట్ కి ఖచ్చితంగా మీరు ఆ ఇన్పుట్ మొత్తం, ఇప్పుడు సపోజ్ ఇన్పుట్ ట్యాగ్ కి మొత్తం ఇక్కడ ఈ సెక్షన్ కింద వరకు ఫామ్ అనేది దానికి మధ్యలో ఉండాలి. రాసుకోండి. సౌండ్ మ్యూట్ లో పెట్టేసుకోండి ప్లీజ్. డిస్టర్బ్ అవ్వకూడదు. మనం క్లాస్ ఇదైందని మళ్ళీ అర్థం కాదు. అందుకని చూడండి, మనం ఏ సెక్షన్ అయితే నేను ఇన్పుట్ ట్యాగ్స్ స్టార్ట్ చేశానో దాని దగ్గర నుంచి ఫామ్ అనేది ఉండాలి, ఫామ్ అనేది ఎండ్ అవ్వాలి. ఓకేనా? దీంట్లో నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. ఇన్పుట్ టైప్ రీసెట్ ఐడి. నేమ్. ఇది నేను పాటన్స్ పేజ్ శాంపుల్ అని ఇచ్చాను. ఓకేనా? ఇది చూస్తే చూడండి, ఇక్కడ మనం ఇందాక మీరు చూడండి, అర్థమైందా మీకు? నేను చెప్పింది ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ నేను నెంబర్ ఇది ఇచ్చాను, పేర్లు ఇవన్నీ ఇస్తుంటే రీసెట్ అని కొడితే అవ్వాలి. ఇక్కడ రీసెట్ అని కొడితే అవ్వాలి. నేను పెట్టిందంతా రీసెట్ అని కొడితే అవ్వాలి. అవుతుందా? అవ్వట్లేదు కదా. కానీ ఈ పేజీలో చూడండి, ఇప్పుడు నేను కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ చేసిన పేజ్ చూడండి, నేను అన్ని టైప్ చేశాను, డేట్ పెట్టాను, ఏ మేల్ ఫీమేల్ అయ్యేది సెట్ చేసి పెట్టాను, డిస్ట్రిక్ట్ అనేది ఏంటనేది పెట్టాను. కానీ నాకు మిస్టేక్ వచ్చి రీసెట్ కొట్టాను. ఏమైంది? పోయింది. అంటే రూల్ ఏంటి దీనికి? ఇక్కడ మనం యూస్ చేయాల్సిన రూల్ ఏంటి అంటే ఈ ఫామ్ అనేది స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలోనే మనం ఏదైతే ప్రిపేర్ చేశామో మనం ఈ సెట్, సపోజ్ ఈ సెట్ ఏదైతే నేను ప్రిపేర్ చేశానో ఇక్కడ నుంచి నేమ్ అని ఉంది కదా, ఫుల్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి లేదా ఫుల్ నేమ్ దగ్గర నుంచి ఎండ్ నేమ్ దాకా ఓకేనా? ఎండ్ నేమ్ దాకా ఫామ్ అనే దాంట్లో ఉండాలి. ఓకేనా? ఫామ్ అనే దాంట్లో ఉండాలి. ఓకేనా? ఇదిగో ఫామ్ అనే దాంట్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇదిగోండి
ఇగో ఫామ్ ఎండ్ అయిందే. నాకు ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఇదిగో ఇది ఇన్పుట్ ట్యాగ్ స్టార్ట్ అయినాయి కదా, అక్కడ నుంచి ఇదిగోండి ఫామ్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే ఇంకొకటి ఫామ్ దాంట్లోనే ఇంకొకటి ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఐడి ఈజ్ ఈక్వల్ సబ్మిట్ అని ఒక ఐడి అనమాట. సబ్మిట్ ది నేమ్ కూడా మళ్ళీ సబ్మిట్, అలాగే ఎండ్ చేయాలి, సేవ్. ఓకేనా? ఇదిగోండి సబ్మిట్ బటన్ వచ్చేసింది. మీకు ఇలా ఒక పేజీకి వెళ్ళాలి, సబ్మిట్ కొట్టంగానే ఒక పేజీకి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిందంటేనే మీకు ప్రాపర్గా వర్క్ అవుతున్నట్టు. ఇలా నెక్స్ట్ పేజీకి వెళ్ళిందంటే సబ్మిట్ అయినట్టు అనమాట. అంటే మనం ఇక్కడ అప్లోడ్ చేయడం లాంటి మెయిన్ పేజ్ ఏం కాదు కదా, ఇంటర్నల్ పేజ్ ఇది, లోకల్ పేజ్ ఇది, మన సిస్టంలో ఇంటర్నల్ పేజ్ కాబట్టి మీకు ఇలా వస్తుంది. లేదంటే కనుక మీకేంది సబ్మిట్ అయిపోయింది అని చెప్పి మీకు వస్తుంది, వాళ్ళు సబ్మిట్ అయిపోయినట్టుగా మీకు వస్తుంది. ఓకేనా? ఇది సబ్మిట్, ఇది రీసెట్. మనం ఏది యూజ్ చేసినా కానీ, లేదు నాకు మాన్యువల్గా ఒక బటన్ కావాలి, ఏంటి ఇప్పుడు మీకు ఒక ఏంటంటే ఈ బటన్ వేరు మళ్ళీ, అంటే బ్యాక్, హోమ్ ఇలాంటి ఏదైనా ఓన్గా క్రియేట్ చేయాలనుకోండి, దానికోసం అనమాట. ఇన్పుట్ టైప్ బటన్, ఇది నార్మల్ బటన్. ఓకేనా? బటన్ నేమ్ ఇది నాకు బ్యాక్ బటన్ అని ఇస్తున్నా. ఓకేనా? ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాల్యూ ఏంటిది, బ్యాక్ అని ఇస్తున్నా. ఓకేనా? ఇక్కడ నేమ్ ఎలా అయినా ఉండొచ్చు, నేమ్ అనేది బి అని ఇచ్చి నేమ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సేమ్ నెంబరు బటన్కి సేమ్గా ఇవ్వకూడదు. ఓకేనా? వాల్యూ ఇది చేసాం, సేవ్. చూడండి ఇదిగోండి బటన్. ఇదిగోండి బ్యాక్ అని ఇచ్చా కదా, బ్యాక్ బటన్. ఇది క్లిక్ చేస్తే ఏమవ్వాలి, బ్యాక్కి వెళ్ళాలి. లేదు నేను నెంబర్స్ ఇస్తాను, నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, నెంబర్ వైజ్గా ఇచ్చుకుంటాను. సపోజ్ వాల్యూ అంటే ఏంటి అంటే, బటన్ మీద మీకు ఏమి కనిపించాలి అన్నది వాల్యూ 1 అని ఇస్తున్నా. సేమ్ ఇంకొకటి తీసుకుంటున్నా, కాపీ. ఓకేనా? ఇక్కడ 2, ఇంకొకటి పేస్ట్, ఇది 3. ఇలా కూడా మీరు చేయొచ్చు. సేవ్. ఓకే, ఇదిగోండి 1 2 3 అని వచ్చినాయా. సపోజ్ నాకు నెక్స్ట్ బటన్ ఈ బటన్ ఉండాలనుకోండి, సింబల్ ఎలా చూపిస్తున్నాను చూడండి, ఏందనేది చూపిస్తాను. ఈ బటన్కి ముందు ఒకటి పెడదాం, ఇన్పుట్ టైప్ బటన్, దీనికి నేమ్ ప్రీవియస్ వాల్యూ. దీనికి ఏం చేయాలంటే ఈ సింబల్ ఉండాలి, ఎండ్. అలాగే ఇటు ఇక్కడ ఈ బటన్కి ఇది ఇటు పక్క సింబల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఇచ్చా. ఎందుకని, ఇదిగోండి
ఇది ఇక్కడ వచ్చి నెంబర్స్ దగ్గర రావాలి. ఇది నెంబర్స్ దగ్గర పెట్టాలి. నేను వేరే చోట పెట్టినట్టున్నా. ఎక్కడ ఉండాలి? నెంబర్కి ముందు 1 అని ఉంది చూసారా, దీనికి ముందు ఉండాలి. పైన పెట్టాను. ఇక్కడ ఇచ్చి ఇది మారుద్దాం. అలాగే దీనిది ఏంటంటే ప్రీవియస్ సేవ్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి. ఓకేనా? ఇక్కడ చూసారా? అలాగే ఇంకొకటి ఏం పెడతాను, నెక్స్ట్ ఇక్కడ మీరు వాల్యూస్ మార్చాలి. ఇక్కడ నేమ్ మార్చాలి. మీరు అది మర్చిపోవద్దు. ఇది మీరు మర్చిపోవద్దు. ఇక్కడ 1 అని ఉంది కదా, నేమ్ వచ్చేసరికి అది కూడా మార్చాలి. మీరు 1 అన్నప్పుడు నేమ్ 1, అన్నిటికీ నేమ్ ఒకటే ఇవ్వద్దు. ఏదైతే అది ఇవ్వండి. ఇది 2. వాల్యూలో ఏంటనేది చూసుకోండి. వాల్యూ కూడా చూసుకోండి. ఇట్లా మీరు ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఓకేనా, వీటికి మనం లింక్స్ ఇవ్వాలి. 1, 2కి ఏమి లింక్స్ ఇస్తారు? యాంకర్ ట్యాగ్ లింక్స్ ఉన్నాయి కదా, యాంకర్ ట్యాగ్ లింక్స్ నిన్న చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. యాంకర్ ట్యాగ్ లింక్స్ నేను ఇది క్లిక్ చేయగానే ఏమవ్వాలి? ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి. ఇది క్లిక్ చేయగానే ఏమవ్వాలి? సెకండ్ పేజ్కి వెళ్ళాలి. ఇది ఎలా క్లిక్ చేయగానే ఏమవ్వాలి? థర్డ్ పేజ్కి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ అయినా పెట్టచ్చు, ఈ పేజీ అయినా పెట్టచ్చు, ఏదైనా ఇది చేయొచ్చు. ఓకేనా? ఇదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇందులో ఇదిగోండి, ఇది సెక్షన్. ఓకేనా? ఈ సెక్షన్ అనేది ఏం చేయాలి, ఏంటి, ఏ పర్పస్ కింద యూజ్ చేస్తాము అంటే ఇదిగో ఇది ఇట్లా మనం ఏదైనా డిస్ట్రిక్ట్ వైజ్ గా పెట్టాలి. లేదు మీరు ఒక కాలేజ్కి సంబంధించింది ఫామ్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం పెడతారు? బిఏ, బీకామ్, ఇలా ఎంఎస్సి, ఇలా ఏమైనా గ్రూప్స్ ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటాయో, బీకామ్ కంప్యూటర్సా, సైన్స్, ఎంకామ్, ఎంఏ, ఇలా ఏదైతే డిగ్రీస్ ఉంటాయో ఆ లిస్ట్ పెడతారు కాలేజీకి సంబంధించి చూస్తే గనక. ఇట్లా లిస్ట్ ఏదైనా పెట్టాలి అంటే గనక ఏం చేస్తున్నాము? సెక్షన్ అనేది ఇవ్వాలి. సెక్షన్ అనేది ఎండ్ అవ్వాలి. దాంట్లో ఆప్షన్ ఎండ్, ఇది రాసుకోండి అమ్మా. ఆప్షన్ ఎండ్, ఇవి రాసుకోండి. మీది ఆప్షన్ అనేవి ఎన్ని పెడితే అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? ఆప్షన్ ఎండ్ ట్యాగ్ కి మధ్యలో అమ్మ మైక్స్, కెమెరా ఆఫ్ చేసేసండి. కెమెరా ఆఫ్ లో పెట్టుకోండి. సైట్ నేమ్ వచ్చేసరికి W3 అని ఉంటుంది. W3 స్కూల్. ఇందులో అయినా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి, ఇట్లా ఆప్షన్ వైజ్ గా పెట్టాలి. ఓకేనా? ఇంకొక సెక్షన్ ఇక్కడ పెడుతున్నా, కాపీ. 4000 కదా. ఎక్కువ పెట్టట్లేదు, తీసేస్తున్నా. ఎక్కువ పెట్టట్లేదు. కాదు, ఇక్కడ నేనేం పెడుతున్నానంటే కంప్యూటర్ కోర్సులు, BCA, DTP. నీ అకౌంట్ లో పడుతుంది కదా 7000. ఫోటోషాప్, వెబ్ డిజైనింగ్, లాస్ట్ ఒకటి పైన ఒకటి ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇట్లా ఇప్పుడు ఇది చూడండి, సేవ్ చేసి చూడండి. ఇది వచ్చిందా? DCA, DTP, ఫోటోషాప్, ఇలా నాకు కావాల్సిన పెట్టుకుంటా. వీటితో పాటు మీరు ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్ట్ కోర్స్ అని పెట్టండి. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని పెట్టా కదా,
ఇది మీరు విడిగా ఇంకొక ఆప్షన్, ఎక్స్ట్రా ఆప్షన్ అన్నమాట. స్టార్టింగ్ మీకు ఇక్కడ చూపించాలి కదా, అది ఏంటనేది చూపించాలి కదా, ఇక్కడ ఏంటనేది చూపించాలి కాబట్టి. లేదంటే ఈ కోర్సులు చూపించింది డైరెక్ట్ గా. ఇప్పుడు మీకు ఈ సెక్షన్ అనేది లేదనుకోండి, ఈ సెలెక్ట్ అనేది లేదనుకోండి, క్యాన్సిల్ తీసేసాను. తీసేసి ఇక్కడ చూడండి మీకు ఏం చూపిస్తుంది, స్టార్టింగ్ చూపించింది. స్టార్టింగ్ ఏది ఉందో అది చూపిస్తుంది. ఇలా ఉండొచ్చా? ఇలా ఉండకూడదు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, దానికి ఒక ఆప్షన్ పెట్టేసేసాను, సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ పెట్టాను. ఇప్పుడు చూడండి సెలెక్ట్ అని వచ్చింది కాబట్టి సెలెక్ట్ చేస్తాం, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ మీకు ఇందులో ఇంకా మనం చెప్పుకోవాల్సింది చెక్ బాక్స్. చెక్ బాక్స్ చెప్పలేదు కదా, అది కూడా చూడండి. చెక్ బాక్స్ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్, ఇదిగోండి చెక్ బాక్స్ ఐడి పెట్టి 1 అని ఇస్తాను. మీకు చెక్ బాక్స్ సేమ్ నేమ్ ఉన్నా పర్లా, చెక్ బాక్స్ కి సేమ్ నేమ్ ఉన్నా పర్లేదు, నేమ్ అనేది సేమ్ ఉన్నా పర్లా. 2 రోజులు ఇస్తారు. ఎండ్ సేవ్. ఇప్పుడు ఇదే నేను 2-3 పెడతాను అనుకోండి. సేవ్. ఇదిగోండి చెక్ బాక్స్ కి ఏంటంటే మల్టిపుల్ గా రెడీ అవుతాయి, టిక్స్ వస్తాయి, మల్టిపుల్ పెట్టుకోవడానికి ఉండిద్ది. కాబట్టి దీనికి ఇది వేరు, రేడియో వేరు. ఏదో సింగిల్ గా సెలెక్ట్ అవ్వాలి అనుకుంటేనేమో రేడియో బటన్ యూస్ చేయాలి. మల్టిపుల్ ఆప్షన్ వైజ్ గా పెట్టాలి అనుకున్నప్పుడు, ఎక్కువ సెలక్షన్ ఉండాలి, ఇలా ఉండాలనుకున్నప్పుడు చెక్ బాక్స్ ని యూస్ చేస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఓకేనా, నెక్స్ట్ వన్ చెక్ బాక్స్ యూస్ చేస్తాం. ఇంకా మీకు ఇందులో డౌట్స్ ఏమున్నాయి చూడండి. ఇందులో మీకు ఇంకా మీకు ఇందులో తెలియంది బటన్స్ ఓకే కదా, బటన్ ట్యాగ్ ఓకే కదా, సెలెక్ట్ ట్యాగ్ ఓకే కదా, పాస్వర్డ్ ఓకే కదా. పాస్వర్డ్ అనేది ఏం చేయాలి, పాస్వర్డ్ అనేది ఏముండాలి, పాస్వర్డ్ అనేది సేమ్ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ ఐడి పాస్వర్డ్ తర్వాత నేమ్, ఇది కూడా పాస్వర్డ్ అని ఇస్తున్నాను. తర్వాత వాల్యూ ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం కాదు, కానీ కాకపోతే చూడండి ఇదిగోండి పాస్వర్డ్ అనేది మామూలుగా ఇదవుతుంది, కానీ చూసే వాళ్ళకి ఎలా ఉండాలి, ఇది పాస్వర్డ్ కి సంబంధించిన ట్యాబు, ఇది ఫస్ట్ నేమ్ కి సంబంధించిన ట్యాబు అనేది తెలియాలి కదా. అది తెలియకపోతే ఏమవుతుంది, ఓకేనా. అది ఐడెంటిఫై చేయాలనే కదా మనం. ప్రతి కస్టమర్ ఏం చూస్తారు, ఒక వెబ్సైట్ కి చూడటానికి వచ్చిన కస్టమర్ ఏం చూస్తాడు, ఓకేనా. ఐడెంటిఫై అయితే ఇంకొద్ది ఈజీగా ఉంటది కదా, కాబట్టి ఇది ఫస్ట్ నేమ్ సంబంధించింది, ఇది ఫాదర్ నేమ్ సంబంధించి, లాస్ట్ నేమ్ సంబంధించింది, ఇది ఫాదర్ నేమ్ సంబంధించింది, ఇది డేట్ ఆఫ్ బర్త్ సంబంధించింది, ఇది అడ్రస్ కు సంబంధించింది అన్నది నేను ఇక్కడ మొబైల్ ఈమెయిల్ ఇక్కడ ఇచ్చినా గానీ, ఇక్కడ నేమ్ ఇచ్చినా గానీ మస్ట్ గా ఇక్కడ బాక్స్ లో కూడా చూపించడానికి ట్రై చేయాలి మనం. అప్పుడు మాత్రమే మనకి మన వెబ్ పేజ్ లోకి వచ్చిన కస్టమర్ కి ఈజీగా ఉంటది. ఇప్పుడు మీరు ఒక మొబైల్ తీసుకోండి, ఈజీగా అర్థమయ్యే మెనూగా ఉండేది అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ చూపిస్తారా? మెనూస్ వైజ్ గా ఏదైనా టఫ్ గా ఉండేది అర్థం చేసుకోవడానికి, అర్థం కానిది ఏదైనా ఉంటే అది కష్టంగా అనిపించింది అనే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా కొనటానికి? ఏదైనా మనం చేసేటప్పుడు వర్క్ కూడా కస్టమర్ కి అట్రాక్ట్ గా ఈజీగా వేలో ఉన్నట్టుగానే చూపించాలి. తొందరగా ఇది అవ్వాలి, ఆప్షన్ అనేది తొందరగా ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. ఇలాంటి దానికోసం మనం ఐడెంటిఫై లాగా పెట్టే దానికోసం యూజ్ చేసేదే ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ ఏంటిది, అది పాస్వర్డ్ సేవ్. ఇప్పుడు ఇందులోకి వెళ్తే
ఇక్కడ కనిపించింది. అది పాస్వర్డ్కి సంబంధించింది, అది నేమ్కి సంబంధించింది. ఓకేనా? ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. సార్ ప్లేస్ హోల్డర్ ఇంకొకసారి చెప్పండి. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, క్లారిటీగా ఒక్కసారి చూడండి మైక్. ప్లేస్ హోల్డర్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్లేస్ హోల్డర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిస్ప్లేలో, టెక్స్ట్ బాక్స్లో, టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా. ఓకేనా? వీటిలో మీకు ఈమెయిల్ అయితే ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబరు, ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్ అయితే ఫస్ట్ నేమ్ ఇలా కనిపించాలి అనుకుంటే దానిలో యూజ్ చేసేదే ప్లేస్ హోల్డర్. ఇదిగో ఇది స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు రాసేవాడికి. ఓకేనా? స్పెల్లింగ్ కూడా ఒకసారి చూసుకొని రాసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, అన్మ్యూట్ చేసి అడగండి. మెసేజ్ అయినా పెట్టండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ అయినా పెట్టండి, మెసేజ్ అయినా పెట్టండి. ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ లాంటిది, బిట్ పేపర్స్ ఉంటాయి కదా మల్టిపుల్ ఆప్షన్స్ది, అలాంటిది ఒకటి ప్రిపేర్ చేయండి. ఫొటోస్ పెట్టి ప్రిపేర్ చేస్తాం కదా వెబ్సైట్, అలాంటిది ఒకటి ప్రిపేర్ చేయండి. ఇదిగోండి ఈ టైప్లో, ఒక్క నిమిషం, ఇగో ఇలా ఉన్నవి ప్రిపేర్ చేయండి. చేస్తారా? ఇలా ఉన్నవి కూడా ప్రిపేర్ చేస్తారా? ఇంత హడావుడిగా కూడా అవసరంలా, హడావుడి చేయమని చెప్పట్లేదు. ప్రాపర్గా డిజైన్ చూడండి. ఇప్పుడు ఈనాడు నెట్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఈ సైడ్ వదిలేసేయండి, ఈ సైడ్ వదిలేసేయండి. మీరు ఆల్రెడీ ఫోటోషాప్లో మీకు మనం డిజైన్ చేయడం నేర్చుకున్నాగా, బటన్స్ ఇవన్నీ డిజైన్ చేయడం నేర్చుకున్నాగా, ఎలా డిజైన్ చేయాలనేది కూడా మీకు చెప్పాను కదా. అది కూడా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మిక్స్డ్గా చేయాలి, ఈ ఫోటోషాప్ వెబ్ డిజైనింగ్ అన్ని కలిపి చేయాలి. ఓకేనా? 3 days మీకు టైం ఉంది. మీకు నెక్స్ట్ 3 days గ్యాప్ ఉంది. ఇప్పుడు మనకి మళ్ళీ మండే కదా, 3-4 days గ్యాప్ వచ్చింది. కాబట్టి ఈ 4 daysలో మీరు సింపుల్ గా నాకు ఇలా చేసి పెట్టదు, ఎలా పడితే అలా చిన్నవి పెడుతున్నారు. అంటే ఇదిగో సార్ టేబుల్ క్రియేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. టేబుల్ క్రియేషన్, టేబుల్ క్రియేషన్ ది మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. టేబుల్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా మొత్తం టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలంటే టేబుల్ ట్యాగ్ అనేది మస్ట్ గా ఉండాలి. మనం వెబ్సైట్ ఏది డిజైన్ చేసినా కానీ టేబుల్ అనేది ఓకేనా యూజ్ చేసే చేయండి. మీరు గనక టేబుల్ అనేది యూజ్ చేయకుండా చేస్తే మీకు అది రఫ్ అండ్ టఫ్ గా ఎలా పడితే ఇలా వస్తుంది. అది ఆర్డర్ అనేది ఉండదు, అలైన్మెంట్ అనేది ఒక ఆర్డర్ ఉండదు, ఒక సెక్షన్ కి నీట్ గా ప్రజెంటేషన్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు టేబుల్ యూజ్ చేయండి. ఏదైతే మీరు ఒక సైట్ లాగా ఒక న్యూస్ కానీ ఏదైనా న్యూస్ అనే కాదు, మీరు ఇక్కడ హెల్త్ కి సంబంధించి ఏమైనా పెట్టాలి, ఇట్లా ఏమైనా చేయాలనుకున్నారు. సపోజ్ ఇంకొకటి కూడా మీకు చెప్తాను, ఒక్క నిమిషం. టేబుల్ కూడా చెప్తున్నాను, టేబుల్ చెప్పి మీకు అది చెప్తాను. మీకు ఇక్కడ టేబుల్ తీసుకోవాలి. టేబుల్లో మీకు ఇలా ఎన్ని రోస్ కావాలి, ఇలా వరుస కిందకి 1 2 3 4 5 ఇలా కిందకి ఎన్ని కావాలంటే అన్ని టీఆర్లు ఉండాలి, టేబుల్లో టీఆర్ ఉండాలి. మళ్ళీ ఇలా కాలమ్స్ కావాలి అంటే 1 2 3 4 5 6 ఇలా ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని ఒక్కొక్క టీఆర్ లో అన్ని కాలమ్స్ అన్ని టీడీలు పెట్టాలి. అర్థమైందా? అన్ని టీడీలు పెట్టాలి. సపోజ్ నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీరు ప్రాపర్ గా ఒకసారి గమనిస్తే నేను డిజైన్ చేసింది చూడండి, మీకు ఇక్కడ ఎలా వచ్చింది చూడండి. ఇది సేవ్, ఒక్క నిమిషం, ఇవ్వండి. ఇక్కడ చూడండి ఒకదానికి ఒకటి ఎలా వచ్చింది, ఆనుకొని ఒక్కొక్కటి కలిసిపోయినాయి. ఇవ్వండి, ఇది చూడండి, ఫాదర్ నేమ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ టెక్స్ట్ ఏరియా అన్ని కలిసిపోయినాయి. ఇప్పుడు ఇది చూడండి, గ్యాప్ వచ్చింది కాబట్టి ఓకే. మీకు బార్డర్ కనిపిస్తుంది కాబట్టి మీకు ఒక ఇదిగా అనిపించవచ్చు. బార్డర్ ఆఫ్ చేద్దాం.
మీకు మనం ఈ border ని ఆఫ్ చేద్దాం. సపోజ్ ఈ బార్డర్ ఆఫ్ చేస్తే చూడండి, ఇగో ఈ బార్డర్, దీనికి బార్డర్ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ 1 అని ఉంది కదా, టేబుల్లో బార్డర్ 0, సేవ్. ఇదిగోండి చూడండి, ఇప్పుడు చూడండి గ్యాప్ ఉందా? ఇక్కడ చూడండి గ్యాప్ లేదు, ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది. సేమ్ దీనికి కూడా బార్డర్ ఆఫ్ చేసేద్దాం. దీనికి కూడా బార్డర్ ఆఫ్ చేద్దాం. దీనికి దీనికి కూడా బార్డర్ ఆఫ్ చేసేసి, కలర్ ఉంటది కానీ బార్డర్ ఉండదు. ఓకేనా? బార్డర్ 0. ఇదొక మోడల్. ఖచ్చితంగా మీరు ఒకదానికొకటి అనుకోండి. మీరు నాకు ఇలా కావాలి, వర్క్ అనేది నాకు ఇలా ఉండాలి అని మీరు మెన్షన్ గా మీరు మైండ్ అనుకోండి. చూడండి ఇప్పుడు అలా ఇదొక మోడల్. బ్యాక్గ్రౌండ్ వచ్చింది, గ్యాప్ వచ్చింది, కలర్ వచ్చి అన్ని వచ్చినాయి చూసారా? ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ లేదు కానీ అలైన్మెంట్ ఓకే. నాకు ఇది సెంటర్కి ఉండాలనుకోండి, సెంటర్కి పెట్టుకుంటాను. ఓకేనా? ఈ టేబుల్ ని సెంటర్ చేసేస్తాను. సపోజ్ ఏ టేబుల్, ఇక్కడ టేబుల్ కలర్ది కాదు, ఈ టేబుల్ ని నేను సెంటర్ చేస్తాను. ఇక్కడ టేబుల్ అలైన్ సెంటర్. ఓకేనా? రీఫ్రెష్ కొట్టాలి. ఇదిగోండి. చెప్పమ్మా, డౌట్ ఏంది? సార్ స్టార్టింగ్ నుండి చేసిన ఫార్మేట్ ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టరా సార్? అర్థం కాల నువ్వు అనింది అర్థం కాల. అంటే సార్ ట్యాగ్స్ అన్ని క్రియేట్ చేశారు కదా సార్, రీసెట్, సబ్మిట్ ఇవన్నీ. ఆ ట్యాగ్ స్క్రీన్ షాట్ పెట్టండి సార్ గ్రూప్ లో. ఓకే. నేను మీకు అది సెట్ చేసింది కూడా నిన్న నేను మోడల్ పెట్టాను చూసారా? నిన్న మీకు నేను పెట్టాను చూసారా అది? ఎస్ సార్, ఇప్పుడు మనం చేసినవన్నీ ఇదిగోండి, నేను ఎలా చేసాము ఎలా అనేది పెట్టాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను మీకు ఇచ్చిన దాంట్లో పైన కింద లేకపోయినా మీరు అవి మెన్షన్ చేయాలి. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టెక్స్ట్, మీకు శాంపిల్ కి నేను టెక్స్ట్ అని పెడతా. అలాగే సపోజ్ ఇక్కడ మాక్సిమం లెంత్ అని వచ్చింది అనుకోండి, మీకు నేను పంపించేటప్పుడు మాక్సిమం లెంత్ దగ్గర నెంబర్ అని పెడతా. అంటే మీరు నెంబర్ అని రాయొద్దు, నెంబర్ పెట్టాలి. అక్కడ 1 2 3 అనేది నెంబర్ పెట్టాలి. ఒకవేళ టెక్స్ట్ అని పెట్టాను అనుకోండి, ఒక నేమ్. ఓకేనా? ఒక టెక్స్ట్ అయితే దానికి సంబంధించిన టెక్స్ట్ అని పెట్టడం, దానికి సంబంధించింది మీరు అర్థం చేసుకోండి కొద్దిగా. అదొకటి. ఇప్పుడు నేను ఇక్కడ దిస్ ఈస్ ద టెక్స్ట్ బాక్స్ అన్న, ఆ ప్లేస్ లో మీరు ఏదైనా టెక్స్ట్ పెట్టాలి. అది ఓకేనా? ఇట్లా సపోజ్ ఇంకొకటి కూడా చెప్పండి అమ్మా. నేను మీకు దానికి సంబంధించింది కూడా నేను చెప్తాను. రీసెట్ చేసేది అవన్నీ కూడా నేను పెడతాను మళ్ళీ. ఓకేనా? రీసెట్ చేసేది కూడా పెడతాను. ఇక్కడ నేను మీకు ఇంకొకటి గమనిస్తే గ్యాప్ అనేది చూడండి. ఈ సెక్షన్ కి గ్యాప్ వచ్చింది చూడండి. ఈ సెక్షన్ కి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ అనే దానికోసం ఏం చేశాను, డమ్మీగా ఒక టేబుల్ తీసుకున్నా. మీకు ఎక్కడ గమనిస్తుంది అంటే ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఇప్పుడు సెక్షన్ ఉందా, ఇదిగోండి ఇది ఒక డమ్మీ. ఏం చేశాను, కనపడకుండా దానికి డమ్మీ అనమాట ఇది. ఇదిగోండి డమ్మీ, దాంట్లో ఏం పెట్టలేదు. టేబుల్ తీసుకొని జస్ట్ డమ్మీగా ఒకటి పెట్టా, దాంట్లో ఏం పెట్టలా. ఎందుకని అంటే ఈ సెక్షన్ కి గ్యాప్ కోసం. మళ్ళీ అలాగే ఈ సెక్షన్ కి గ్యాప్. ఓకేనా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రీసెట్ అనేది అవ్వాలి అంటే ఇప్పుడు ఈ సెక్షన్ అంతా ఇన్పుట్ ట్యాక్సే. మొత్తం ఇన్పుట్ ట్యాక్స్ ఇవన్నీ మొత్తం ఇన్పుట్ ట్యాక్సే. ఈ ఇన్పుట్ ట్యాక్స్ మొత్తం ఏమని ఉండాలి, పైన ఇన్పుట్ ట్యాక్స్ కి అన్నిటికీ పైన కింద ఫామ్ ట్యాగ్ ఉండాలి. ఓకేనా? ఇన్పుట్ ట్యాగ్ కి పైన, అన్నిటికన్నా పైన ఫామ్ ట్యాగ్ ఉండాలి. ఇదిగోండి ఇలా పేజీలు కూడా క్రియేట్ చేయాలమ్మా. మీరు ఇట్లా పేజీలు కూడా మీరు క్రియేట్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేయండి. మీకు ఏదైతే నేను ఇందాక ఈనాడు ఇవి చూపించానో హెల్త్ కి సంబంధించినవి, ఇదిగోండి ఇట్లా ఇక్కడ మా బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఫోటో పెడతాము, పక్కన టెక్స్ట్ పెడతాము. ఇది క్లిక్ చేయగానే మనకేమవ్వాలి, దానికి సంబంధించింది ఇట్లా పోస్ట్ ఓపెన్ అవ్వాలి. అంటే మీరు ముందుగా ఏం చేయాలి, ఇలాంటి పోస్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. దీన్ని మళ్ళీ హోమ్ పేజీలో, మీకు కావాల్సిన హోమ్ పేజీలో మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఏదైతే పెట్టారో
మీరు అన్నీ పెట్టద్దు, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఇలాంటి టేబుల్ ఒకటి పెట్టండి, ఇలా చిన్న చిన్న ఫొటోస్ పెట్టండి, దానికి సంబంధించిన లింక్స్ ఇవ్వండి. ఓకేనా? అలాగే క్వశ్చన్ పేపర్ లాంటిది ఒకటి తయారు చేయండి. ఓకేనా? ఆప్షన్స్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఉంటుంది కదా, అలా ప్రిపేర్ చేసి నాకు అవి సెండ్ చేయండి. ఓకేనా? ఇంకా డౌట్స్ సెలెక్ట్ సంబంధించి మళ్ళీ ఇంకొకసారి అంటే చెప్తున్నానండి. ఇదిగోండి ఇట్లా సెలెక్ట్ అనేది చూడండి, సెలెక్ట్ ట్యాగ్, సెలెక్ట్ ఎండ్, దీని మధ్యలో మనకి ఆప్షన్ ఎండ్, ప్రతి ఆప్షన్ ఎండ్కి మధ్యలో మనం ఏదైతే డౌన్ అవ్వాలనుకుంటున్నామో, డ్రాప్ మెనూ రావాలనుకుంటున్నామో వాటికి ఇట్లా నేమ్స్ కానీ, కోర్సెస్ నేమ్ కానీ, పేర్లు కానీ, ఒకవేళ అలా ఏదైనా ఉండాలంటే అవి పెట్టాలి. ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే ప్రతి ఆప్షన్కి అన్నిటికన్నా పైన ఇలా సెలెక్ట్, ఏదైతే అది డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ అని, లేదా ఓన్లీ సెలెక్ట్ అని పెట్టినా పర్లా, అదొకటి ఉండాలి. అలాగే పాస్వర్డ్ యూజ్ చేయండి, బటన్స్ యూజ్ చేయండి, ఓన్లీ నార్మల్ బటన్, మామూలు బటన్స్ యూజ్ చేయండి. ఇట్లా ప్రతిదీ చూడండి. మీరు వెబ్ బ్రౌజర్కి వెళ్ళి ఒక్కసారి ఏదైనా శాంపిల్గా మీరు డిజైన్ చేయగలిగేవి చూడండి, ఉంటాయి నెట్లో చాలా ఉంటాయి, మీరు చేయగలిగేవి సింపుల్గా ఉన్నవి కూడా ఉంటాయి. ఓకేనా? మనం ఇది యూజ్ చేయొచ్చు, సింపుల్ కరెక్ట్గా యూజ్ చేస్తే ఇంకా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మరణ్యని పెట్టాడు. ఇలా బటన్స్ లాస్ట్లో మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా దానికి వెళ్ళటానికి కానీ ఏదైనా ఇది అవ్వాలి అంటే ఇది మొత్తం మళ్ళీ కోడింగ్ వేరే మళ్ళీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే రేపు నెక్స్ట్ టైం డైరెక్ట్ మన మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ దానికి వెళ్తున్నాము నెక్స్ట్ క్లాసెస్కి. చెప్పే కదా కోడింగ్ లేకుండా కోర్స్ చేయాలి అంటే ఎట్లా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడింగ్ది రావాలి, నాన్ కోడింగ్ది కూడా తెలియాలి. ఓకేనా? ఇది మీరు యూజ్ చేయకపోయినా ఈ నేమ్స్ ఏం వాడాలి, ఈ ట్యాగ్స్ ఏం వాడాలి అనేది కూడా మీకు తెలియాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. రేపు ఎప్పుడైనా ఎవరైనా మీ పక్క వాళ్ళు ఎవరైనా అడిగినా మీరు అవి చెప్పేటట్టుగా ఈ ట్యాగ్ దీనికి వాడతాం, ఈ ట్యాగ్ దీనికి వాడతాం, ఇది ఉంటే దీనికి ఇది యూజ్ అవుద్ది అనే ట్యాగ్ అనేది మీరు చెప్పగలిగేటట్టుగా కూడా ఉండాలి. మీరు ఎంత నాన్ కోడింగ్ చేస్తున్నా కానీ ఇవి కూడా ట్యాగ్స్ అనేవి మీకు తెలియాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ, టైం లేదు మనకి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. బ్రౌజ్ బటన్ క్రియేట్ చేయాలి అంటే మీరు దానికి బ్రౌజ్ అనే ఇది ఇవ్వండి. ఒక్క నిమిషం చూపిస్తాను. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏంటిది అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి. ఇదిగోండి ఇన్పుట్ టైప్ ఫైల్ అనేది పెట్టండి. ఇన్పుట్ టైప్ ఫైల్ అనేది పెట్టండి. ఓకేనా? దీనికి కూడా సేమ్ ప్రతి దానికి వాల్యూ ఇవ్వండి. వాల్యూ అంటే నేమ్ అది కనిపించడానికి. ఇప్పుడు చెప్పే కదా బటన్ పైన 1 అని రావాలన్నా, లేదా సబ్మిట్ అనేది రావాలన్నా, ఇంకా అలా ఏదైనా రావాలి అంటే కనుక బటన్కి పైన రావాలంటే మీకు ఫైల్ అనే దానికి అవసరం లేదు, రీసెట్ అనే దానికి అవసరం లేదు. దేనికి బటన్కి వాల్యూ ఇవ్వాలి అంటే మనం జస్ట్ నెంబర్స్ పెట్టాం కదా 1 2 3 అని, లేదా సబ్మిట్ అని, ఇట్లాంటి ఏదైనా రావాలి అంటే కనుక పేరు ఏదైనా మీకు సంబంధించింది బ్యాక్, నెక్స్ట్, ప్రీవియస్ ఇలాంటి నేమ్స్ ఏమైనా రావాలి అంటే కనుక వాటికి వాల్యూలో ఆ పేరు ఇవ్వాలి. బ్రౌజర్కి, రీసెట్కి, సబ్మిట్కి వీటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫైల్ అనే దానికి ఇదిగోండి ఇట్లా ఇన్పుట్ ట్యాగ్ టైప్, దానికి టైప్లో ఫైల్ అనేది ఇస్తే ఇలా బ్రౌజ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా రేడియో బటన్కి ఏం లేదమ్మా, ఇన్పుట్ ట్యాగ్లో టైం అయిపోతుంది. ఇన్పుట్ ట్యాగ్లో డైరెక్ట్గా చెప్తా, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా అది చెప్తా. ఇదిగోండి రేడియో ఇవ్వాలి, వాల్యూ రేడియో ఇవ్వాలి, నేమ్ కూడా జెండర్ అని ఇచ్చాను. రెండిటికి అదే ఇవ్వాలి. మీరు 3 పెడితే 3టికి నేమ్ అదే ఉండాలి.
మూడిటికి నేమ్ అదే ఉండాలి. ఓకేనా? ఒక్కటి ఏంటంటే ఐడి మాత్రం మారిద్ది. ఐడి అనేది మెయిల్ అని మారిద్ది. నేమ్ అనేది మాత్రం సేమ్ ఉండాలి. మీరు ఒకవేళ యాంకర్ ట్యాగ్ కూడా నేను మీకు లింక్ పెడతాను, నేను లింక్ ఇస్తాను మీకు. సపోజ్ నాకు ఈ ఫోటోకి కావాలనుకోండి, ఆ ఫోటోకి ముందు ఇదిగోండి ఇట్లా HREF అని ఇచ్చి అది ఏదైతే ఓపెన్ అవ్వాలో ఆ లింక్ పేస్ట్ చేయండి. ఇది యూట్యూబ్ ఓపెన్ అవ్వాలన్నా సరే ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి కొటేషన్కి మధ్యలో. అలాగే ఇమేజ్ ట్యాగ్ అటు చివర ఎండ్ ట్యాగ్ ఉండాలి, యాంకర్ ట్యాగ్ ఉండాలి. ఇదిగోండి నేను ఇది కూడా మీకు నేను గ్రూప్లో పెడతాను. లింక్ ట్యాగ్ అని పెట్టి ఎస్టర్డే నేను ఎలాగైతే లాస్ట్ క్లాస్లో నేను మీకు పెట్టానో ఇలా పెడతాను. ఓకేనా? సపోజ్ నేను ఇంకొకటి ముందే మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. నేను ఇక్కడ ఫైల్ పాత్ అని ఇస్తా. ఇదిగోండి ఇది నేను లింక్ ఇవ్వనేడా, ఫైల్ పాత్ అని ఇస్తా. ఫైల్ పాత్ అంటే ఏంటి? లింక్ పాత్ అంటే మీరు ఏ లింక్ అయితే ఓపెన్ అవ్వాలనుకుంటున్నారో ఆ లింక్ది ఇక్కడ ఇవ్వాలి అని అర్థం. మీరు మళ్ళీ లింక్ పాత్ ఇస్తే మీరు కూడా లింక్ పాత్ ఇవ్వద్దు. అక్కడ ఏమి ఇవ్వాలి? మీరు ఏదైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ మెయిన్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఈ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ ఆ క్లాస్లో ఒకసారి మనం చూసుకుందాం. ఖచ్చితంగా నాకు మీరు కొన్ని మోడల్స్ చేయండి, కలర్స్ యూస్ చేయండి, అలైన్మెంట్స్ యూస్ చేయండి, ఆర్డర్ ఫాలో అవ్వండి, కరెక్ట్గా నీట్గా ప్రిపేర్ చేయండి. నాకు అవి మాత్రం పంపించాలి. ఓకేనా? మీకు ఏదైనా చేస్తేనే మీకు డౌట్స్ క్లారిఫై వస్తుంది. ఓకే, సైన్ అవుట్ చేస్తున్నాను. బాయ్.